మనము ఒక టెంపుల్కి వెళ్తాం. అక్కడ పంతులు గారు అరే నువ్వు వేరే కులం వాడివి అని చెప్పేసి నీకు ఒక రకమైన హారతి, నేను వేరే కులం దానని చెప్పేసి నాకు ఒక రకమైన హారతి ఇస్తాడా? లేదా నువ్వు వేరే కులం వాడివి అని చెప్పేసి నీకు ఒక రకమైన ప్రసాదము, నేను వేరే కులం దానని చెప్పేసి నాకు వేరే రకమైనటువంటి ప్రసాదం ఏమన్నా ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి టెంపుల్లో మనకక్కడ కులము వర్గం అంటూ భేదాభిప్రాయాలు లేనప్పుడు మనం ఎందుకు సమాజంలో ఇలా కులము వర్గం అంటూ మనలో మనం భేదాభిప్రాయాలను పెంచుకొని మనలో మనం గొడవ పడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. మనమందరం హిందువులమే కదా, టెంపుల్కి వెళ్తున్నామంటే హిందువులే కదా టెంపుల్కి వెళ్తారు. నేను ఇక్కడ ఒక మతం గురించి కానీ ఒక ప్రత్యేక మతం గురించి కానీ నేనేం మాట్లాడట్లేదు. జస్ట్ మనలో ఒక ఐక్యతను పెంచడం కోసమే నేను ఈ మెసేజ్ పెడుతున్నాను. మరి మనలో మనం ఎందుకు ఈ యొక్క భేదాభిప్రాయాలను పెట్టుకొని మనలో మనం గొడవ పడుతూ మనలో మనం చీలిపోతూ ఒక ఐకమత్యం లేకుండా బలం అనేది మనం పోగొట్టేసుకొని ఎందుకు మనము ఒక ఉగ్రవాదులు లాంటి వాళ్ళతోటి మతోన్మాదుల వాళ్ళతోటి మనం ఇక్కడ ఓడిపోతున్నాం అనే సంగతి దాని గురించి మీరు బాగా ఆలోచించండి. ఫస్ట్ మనమందరం ఐక్యం అవ్వాలంటే మనము ఒక కులము, నీదొక కులము నాదొక కులం అని కాదు, మనమందరం భారతీయులం, మనమందరం కూడా ఒక హిందువులము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా?